మరి కొద్ది నెలల్లో జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎట్లయితేనా మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ నేతలు కీలకంగా కొన్ని మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇటు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రైట్. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్నే మనం డైరెక్ట్ గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ అంటే బై ఎలక్షన్ రాబోతుంది, ఏ పార్టీని గెలిపించే నేపథ్యంలో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. మీ పేరు? గట్టుపల్లి ఇంద్రాని, ఇసబ్బుడ బస్తీ. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే త్వరలో మళ్ళీ బై ఎలక్షన్ రాబోతుంది. మరి అంటే ఫస్ట్ అంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నారు. మరి ఇప్పుడు అంటే ప్రెసెంట్ సినారియో చూస్తుంటే మరి ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉంది. ఏ పార్టీకి ఓటేసే ఆలోచనలో ఉన్నారు? మాది బీఆర్ఎస్ఏనమ్మా, బీఆర్ఎస్ఏ. మాగంటి గోపీనాథ్ గారు అన్నది. ఎందుకని అంటే అంటే ఇప్పుడు ఎమ్మెల్యే లేడు కాబట్టి మేము ఎమ్మెల్యేకి ఓటేసి గెలిపించుకోవాలని మా అభిప్రాయం. అంటే ఓకే, అంటే బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ప్రజలకు అసలు ఏ న్యాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ? న్యాయం చేసింది కాబట్టి మేము అనుకుంటున్నాము. ఇచ్చే వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చింది, బీసీ లోన్లు ఇచ్చింది, దళిత బంధు ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, చాలా వచ్చినాయి. అందుకనే మేము కూడా ఆ అభిప్రాయంతో మేము వేయాలని మేము ఉద్దేశిస్తున్నామమ్మా. రైట్. రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎలా ఉంది అసలు రేవంత్ రెడ్డి పాలన? లేదమ్మా, రేవంత్ లేదు పాలన. అసలు 4,000 పింఛన్ ఇస్తానన్నాడు, 4,000 పింఛన్ లేదు. మనకి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నారు, అది లేదు. డబల్ బెడ్రూములు లేవు, ఏవి వస్తలేదు, ఏవి రావట్లేదు. వర్షాలు పడుతున్నప్పుడు ప్రధానంగా ఈ యూసఫ్ కూడా బస్తీ అని చెప్పారు కాబట్టి అడుగుతున్నా. అసలు వర్షాలు పడుతున్నప్పుడు ఆ ఏరియా అంతా చూసుకుంటే చెయ్యలేకపోతున్నాడు. ఎక్కడి అక్కడ కంపు డేనిస్లు నిండిపోతున్నాయి. వారం వారం రోజులు చెప్పినా ఎవరు పట్టించుకుంటలే. లాస్ట్కి వస్తే మళ్ళీ కార్పొరేటర్ రాజ్కుమార్ గారికే ఫోన్ చేస్తే అతనే పంపించిండు, అతనే చేయించిండు. మళ్ళీ మాకు ఇటు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఏది పట్టించుకోవట్లేరు. హైడ్రా రావట్లేదు, జిహెచ్ఎం వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు వచ్చే బై ఎలక్షన్స్ లో మళ్ళీ మీ ఓటు ఎవరికి అంటున్నారు? ఎమ్మెల్యే గారికే. మీ పేరు? శ్రీసుధన్. రైట్. మళ్ళీ జూబ్లీ హిల్స్ లోని బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టిఆర్ఎస్. అంటే ఎందుకని? అంటే ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మీ నియోజకవర్గానికి ఏ న్యాయం జరుగుతుంది అని మీరు అనుకున్నారు? మాగంటి గోపీనాథ్ అన్న ఏ విషయంలో అయినా ఎవరికైనా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైనా అందరి విషయంలో ఆయన అన్నీ చేశారు. ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకర విషయం. కానీ మేడంని కల్పిస్తామని మాకు నమ్మకం వచ్చింది. ఆ మేడం వచ్చి మాకు అన్నీ ప్రతి ఇంట్లోని పండగ చేసుకుంటున్నామంటే మాగంటి గోపీనాథ్ అన్న వల్లనే చేసుకుంటాం. ఏ చిన్న వెకేషన్ వచ్చినా ఆయన ప్రతి ఇంట్లో ఉంటారండి. ఆయన ఇప్పుడు లేరు కదా, మరి ఆ లోటు తీర్చడం కోసం మేడం వచ్చారు. మేడంకే మేము వేస్తామండి. మళ్ళీ మేడమే మాకు లీడర్ గా ఉంటారని మేము అనుకుంటున్నాం. ఆవిడకే టికెట్ ఇస్తాను మీరు అనుకుంటున్నారా పార్టీ? అనుకుంటున్నాం మేడం. ఖచ్చితంగా ఇవ్వడం కాదండి, మేడమే వస్తారు. మళ్ళీ జూబ్లీ హిల్స్ లో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కృష్ణానగర్. ఇప్పుడు వర్షం పడినప్పుడు బేసిక్ గా కృష్ణానగర్ అంతా ఏ లోతు మునుగుతుందో అందరికీ తెలిసిందే. ట్రాఫిక్ కూడా ఒక రేంజ్ లో ఉంటది. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆ ఉన్నటువంటి ఏరియాని కానీ ఏమైనా వచ్చి పట్టించుకున్నది? హైడ్రా అని, మూసి అని ఏదైనా? అసలు ఎవ్వరూ పట్టించుకోలేదండి. అసలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏమి కూడా మాకు అసలు ఏం మంచిగా లేదు. అసలు వర్షం వచ్చిందంటే బయటకు వెళ్ళడానికి ఉండదు. చాలా ఇబ్బంది పడుతున్నామండి ఈ డ్రైనేజీ సమస్యలతో. పిల్లలతో స్కూల్ నుంచి రావడం, పిల్లలు వెళ్ళడం ఏమో చాలా భయంగా అనిపిస్తుందండి. మెయిన్ ఈ నియోజకవర్గంలో మొత్తం డ్రైనేజీ సిస్టమ్ అస్సలు బాగాలేదు. అది బాగు చేస్తారేమని చూస్తున్నామండి. అసలు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా బాగు చేయలేదండి, పట్టించుకోలేదండి. మీ పేరేంటమ్మా? సుమిత్ర. సుమిత్ర గారు చెప్పండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే వర్షం పడినప్పుడు మొత్తం రోడ్లన్నీ మునుగుతాయి, పొంగి పొర్లుతాయి. చెప్పాలంటే మరొక ఎలా చెప్పాలి, మీకు మొత్తం అంతా మునిగిపోయే పరిస్థితే కనపడుతుంది, సగానికి సగం. అలాంటి నేపథ్యంలో ఎట్లేదన్నా కూడా అంటే మొన్నటిదాకా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉండి ఎక్కడికక్కడ అన్ని చూసుకుండేవారు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ఎవ్వరు చూస్తలేదు. ఎందుకంటే డ్రైనేజీలు పొంగిపోతున్నాయి. ఇల్లు అంతా రోడ్డు మీద నడవాలన్నా, బైక్ మీద వెళ్ళాలన్నా మీద పడుతున్నాయి వాటర్. అంతలాగుంది. ఏంటంటే బస్ స్టాప్ దగ్గర అక్కడైతే మరీ ఘోరంగా పోతానే ఉన్నాయి. ఒక నెల నుంచి పోతానే ఉన్నాయి.
మొన్న ఎవరో పట్టించుకున్నారు, మరి ఎవరు పట్టించుకున్నారు ఏమో కానీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్ వస్తున్నాయి, మరి అన్ని చూడాలి కదా, డ్రైనేజ్ అన్ని చూడాలి, రోడ్లు అన్ని పోయినాయి, నడవాలంటేనే ఎంత గలీజ్గా అయిపోయింది అంత రోడ్ అంతానే అలాగే అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, తాగుమోతోళ్ళు ఎక్కువైపోతారు. ఎందుకంటే నిన్న నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఈ 8 లోపులోనే బ్రాందీ షాప్ లోంచి బాటిల్ పట్టుకుని వచ్చారండి నలుగురు. ఆంటీ ఆంటీ అని వస్తున్నారు, వాళ్ళు ఎవరో తెలియదు, ముక్కు మొహం తెలియదు. వాళ్ళే వస్తుంటే నాకైతే ఎంత భయం వేసిందంటే బస్ దిగాను, చెక్ పోస్ట్ కాడ దిగి నడుచుకుంటూ వస్తుంటే వర్షం వస్తుంది. ఆ టైంలో కూడా తాగుమోతోళ్ళు బాటిల్ పట్టుకుని నలుగురు వస్తే ఒక అబ్బాయి పాపం ఆంటీ ఆంటీ మీదకి వచ్చేస్తుంటే అబ్బాయి ఆపాడు ఒక అతను. కానీ అదే ఆ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకా 5 గంటలకే మొదలెడతారు, తాగుమోతోళ్ళు ఎక్కువైపోతారు. పిల్లలు చిన్న పిల్లలే, మళ్ళీ మా ఏజ్ పెద్దది, వాళ్ళు చిన్న పిల్లలే అలాగ వస్తున్నారంటే. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్? మేమైతే టీఆర్ఎస్ అండి, పక్క టీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే టీఆర్ఎస్ కి కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దు, మేము అదే కోరుకుంటున్నాము. టీఆర్ఎస్ కే వేస్తాము. ఎందుకంటే మా వాళ్ళందరితోటి కూడా నేను వేయిస్తా కూడా, ఎందుకంటే అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను, వేయిస్తాను కూడా. మీరు చెప్పండి అమ్మా. అంటే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒకవేళ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, అసలు మీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. ఆయన చేస్తారండి కేటీఆర్ గారు. ఏంటంటే మేమున్నాము, మా గోపీనాథ్ గారు ఎలాగ అన్నారో అలాగే కేటీఆర్ గారు కూడా మేమున్నాము, ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూస్తాము అని చెప్పారు. అలాగే మేము చేస్తాము. ఆడపడుచులు అంటే గోపీనాథ్ గారికి ఎంతో ఇది. ప్రతి చిన్న పండుగకు మమ్మల్ని అందరిని పిలుచుకొని వాళ్ళ ఇంట్లో కంటే మాతోటే గడిపేవారు. జూబ్లీ హిల్స్ లో మళ్ళీ బై ఎలక్షన్ రాబోతుంది. ఈసారి మళ్ళీ ఏ పార్టీకి ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే మీ నియోజకవర్గ ప్రజలకి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రస్తుతం ఏ పార్టీ హయాంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ మాత్రం పక్కా. ఎందుకు బీఆర్ఎస్ అని అంటున్నారు అసలు అందరూ? ఆయన కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారు, డెవలప్మెంట్ బాగుంది, ఐటీ సెక్టర్ బాగుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ మాత్రం పక్కా బీఆర్ఎస్ఏ వస్తుంది. ఓకే, అంటే ఎవరిని నిలబెట్టినా మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు? అంతే, ఎవరిని నిలబెట్టినా కూడా అంటే గోపీనాథ్ సార్ గారు భార్య గారు ఇస్తే కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే ఆవిడ మీద ఎందుకంత ప్రత్యేకంగా, మళ్ళీ సార్ తర్వాత మేడమే అని అంటున్నారు, అంత ఎందుకని? మేడం అంటే ఇంకా ఆయన కష్టపడి 14 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నారు. ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో గెలిచారు, మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళారు, మళ్ళీ అక్కడి నుంచి కష్టపడి ఆయన ఇంతవరకు తీసుకొని వచ్చారు. ఇక టైం బాగలేదు, వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ భార్య గారికి ఇస్తే కొంచెం అందరూ సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆవిడ చేస్తాను నమ్మకం మీకుందా? తప్పకుండా. రైట్, మీరు చెప్పండి, అసలు మళ్ళీ జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఓటేస్తే మళ్ళీ మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సరిగ్గా అవుతుంది అనుకుంటున్నారు? అంటే వై టీఆర్ఎస్? ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చినాక చాలా డెవలప్ అయింది, చూస్తుంటేనే కనిపిస్తుంది ఎక్కడెక్కడ డెవలప్ అయింది ఏంటి అనేది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వంలో ఏది డెవలప్ కాల. ఇంతవరకు 6 పథకాలు అన్నారు, ఏ పథకాలు ఎవ్వరికి రాలేదు. వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, అవి ఎవరికి వస్తున్నాయో వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఆడవాళ్ళకి 2500 కానీ ఫ్రీ బస్ బానే ఉంది కదా. జుట్లు పట్టుకోవడం కూడా బానే ఉంది, కొట్టుకోవడం బానే ఉంది, దెబ్బలు తాకడం బానే ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళడం బాగుంది, భార్య భర్తలు కొట్టుకుంటే అమ్మటే బస్సు ఎక్కడం కూడా బానే ఉంది, చాలా బాగా చేశారు. మరి సిలిండర్ కూడా తక్కువ ధరకి ఇస్తున్నారు. అవునా? కరెంటు మళ్ళీ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అని. అవును మేడం, 2000 కూడా వస్తుంది, 2000 కూడా కరెంట్ బిల్ వస్తుంది, ఏం లేకపోయినా కూడా 2000 వస్తుంది. అదేం చెప్పాలి, ప్రభుత్వం ఇస్తుంది అంటారు, ఏది పథకాలు ఏవి చూపించి అడగమనండి. అంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది, ఈ 2 సంవత్సరాల కాలంలో మహిళలకి 2500 ఇస్తానన్న మాట ఇప్పటికీ గవర్నమెంట్ తరఫు నుంచి ఊసలేదు పత్తలేదు, దాని గురించి ఏం చెప్తారు? అది ఫేక్, ఆల్రెడీ నిరూపించారు కదా, ఫేక్ అయిపోయింది, ఏ పథకం కూడా రావట్లేదు. బీఆర్ఎస్లో చేసినట్టు దేంట్లో చేయలేదు, కళ్ళ కట్టినట్టు కనబడుతుంది వర్క్. ఇప్పుడు కళ్ళ కట్టినట్టు కాదు, పోతుంటేనే గుంతలే చెప్తున్నాయి మాకు. వర్షం పడినప్పుడు ఏంటి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో పరిస్థితులు ఒకసారి వచ్చి చూస్తే వర్క్ చూస్తే తెలుస్తుంది. అంత డ్రైనేజ్, ఎక్కడికి పోవాలన్న బురదలు, గుంతలు, పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ప్రాబ్లం, ఇంత ఇబ్బంది పడుతున్నారు. అమ్మ మీ పేరు? అశోక. నైస్ నేమ్. రైట్, సో మరికొన్ని రోజుల్లో జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ రాబోతుంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో
బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ ఇక్కడ జూబ్లీ హిల్స్ లోని కాంగ్రెస్, తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. రైట్, ఇప్పుడు మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ బై ఎలక్షన్ రాబోతుంది. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు ఇక్కడ? బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకని? ఎందుకనంటే దాని అభివృద్ధి పనులు మేము 10 ఏళ్ళ బట్టి చూస్తున్నాం కాబట్టి పార్టీలో ఉండి ప్రతి ఒక్క పని ఆగకుండా ప్రతి అభివృద్ధి పనులు వెన్నట్టుండి ఆయన వెనకాల ఉండి అన్నీ చూసాము, చేశాము. ప్రతి అభివృద్ధి పని ఈ రోజు వరకు ఇది అవ్వలేదు. ఈయన ఇదైన తర్వాత కొన్ని పనులు ఆగిపోయి కొన్ని పనులు అవటలేదు. అసలు ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు ప్రతి పనిలోనూ. మా దీనిలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేము చూడలేదు ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కాబట్టి దీనివలన ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున చెప్పేదేమీ లేదు, ప్రతి మనిషికి చెప్పేదేమీ లేదు. ప్రతి ఒక్కటి ఆ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రజలు ఆ ఇబ్బందులు మేము బీఆర్ఎస్లో చూడలేదు, జరగలేదు. ఓకే, అంటే వర్షాలు పడుతున్నట్టు అటువంటి నేపథ్యంలో ఓ పక్క నుంచి కృష్ణానగర్ కానీ యూసఫ్ కూడా కానీ అంతా మునిగిపోతూ కనపడుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్య. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తారు. మా గోపీనాథ్ గారు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అది వర్కౌట్ అవుతుంది. అది లార్జ్ స్కేల్ పెద్ద బడ్జెట్లో ఉంది. అది కృష్ణానగర్ బీ బ్లాక్లో నడుస్తుంది. మిగిలిన అన్ని పనులు కూడా యాక్టివ్గా నడుస్తున్నాయి. ప్రతి పని కూడా జరిగిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటుందా మరి? ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏదో ఒక మోతనేమో కానీ గత ఇదిగా ఏమి కూడా జరగలేదు. ఇప్పుడు దీనికి ఇప్పుడు మనం చూస్తున్న ఒక న్యూసే సాక్ష్యం. ప్రతి యూరియా కానీ ఆ రోజుల్లో మేము వినలేదు, ఈ ఇబ్బందులు బాధలు వినలేదు. ప్రతి మనిషి హ్యాపీగా ఆనందంగా ప్రతి పని చేసుకున్నారు. ఇబ్బందులు లేదు. కరెంటు విషయం ఎక్కువ అంటే బేసిక్గా సెటిలర్స్ ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది జూబ్లీ హిల్స్ లో. సెటిలర్సే ఉన్నారు, ఆల్మోస్ట్ సెటిలర్సే.